ఏసాయినమ్మ. మరి ఇక్కడికి ఎక్కడో నేను శ్రీకాకుళం పండక్కి వెళ్ళిపోయినాను, కానీ ఈ రోజైతే నేను వస్తాను అనుకోలేదు. కానీ దేవుడు ఎంత యాగంగా నన్ను ఇక్కడ రప్పించాడంటే, ఇక్కడికి వచ్చినంత వరకు నాకు ఇక్కడికి వస్తానని తెలియదు. కానీ ఈ గుడి స్థాపించిన మరి మన చైర్మన్ దొడ్డి రమణ గారికి, మరి ధర్మకర్త మంత్రి మంజుల గారికి, మరి ఈ ఏరియా ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ అన్నయ్య గారికి, మరి ఈ 65వ వార్డులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఇక్కడ కట్టడం అంటే దేవుడితో సమానం అండి దొడ్డి రమణ గారు. ఇందులో ఒకప్పుడు నేను కూడా ఒక బాధ్యతరాలను ఇందులో. ఎందుకంటే ఈ గుడి కట్టేటప్పుడు, ఇక్కడ శంకుస్థాపన చేసేటప్పుడు రకరకాల కంప్లైంట్లు నేను ఇచ్చేదాన్ని. 2 ఎకరాలు తీసేసుకున్నారు మంజుల దొడ్డి రమణ, 4 ఎకరాలు తీసుకున్నారు నాగిరెడ్డి గారితో కానీ, మరి దేవన్ రెడ్డి గారితో కానీ నేనే అంటే రకరకాల కంప్లైంట్, మీ మీడియా మిత్రులకు కూడా నేనే రకరకాల కంప్లైంట్లు ఇచ్చాను. ఇచ్చి కూడా ఒక పందిరిలాగా వేస్తూ దేవుని తీసుకొచ్చి, ఎందుకంటే మంత్రి మంజుల చాలా ముండి వ్యక్తి. ఎందుకంటే ఆవిడ అనుకున్నది అవ్వాలి. ఎలాగైనా నేను వైకుంఠ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నేను ప్రతిష్ఠించాలి. నాకు కొంచెం జ్వరం, ఒంట్లో బాగాలేదు దానిగా. అయితే ఎంత దేవుడి కోసం చెప్పినా అంత తక్కువండి. ఎందుకంటే నా కళ్ళతో నేనే దొడ్డి రమణ అన్నయ్యని పాలిటిక్స్ లో ఉన్నప్పుడు, ఎక్కడండి తిరుపతి, చిన్న తిరుపతిలో వాళ్ళందరికీ ఎంత మందికి ఎక్కడెక్కడో పెద్ద తిరుపతి కానీ కింద తిరుపతిలో కానీ ఇక్కడ ఈ దేవుడి కోసం అక్కడండి డొనేషన్ చేస్తున్నాడు. ఇలాగ పట్టుకొని డొనేషన్ చేస్తున్నాడు. అక్కడ కూడా నేను కామెంట్ చేశానండి, కామెంట్ చేశాను. ఆ కామెంట్లు ప్రతిఫలం నా దేవుడు ఆల్రెడీ నాకు శిక్ష చేశాడండి. మా అబ్బాయి నేను కామెంట్లు చేసినందువల్ల మా అబ్బాయి కాలు ఇరిగిపోయింది. మరి నాకు కూడా ఒంట్లో బాగలేదు, రకరకాలుగా జరిగాయి. ఒక అన్న సమారాధన చేస్తున్నారంటే దానికి ఎంత ఖర్చు అంటే, తిరుపతిలో ఎన్ని కైంకర్యాలు చేస్తున్నారో అన్ని రకాలు కూడా ఇక్కడ ప్రతి ఇది కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏమంటే డబ్బు చిన్నపాటి పెళ్లి చేస్తేనే 5-6 లక్షల పెళ్లికి ఖర్చులకి, భోజనాల ఖర్చులకి అవుతూ ఉంటది. అలాంటిది ఇక్కడ ప్రతి వారం కూడా అన్న సమారాధన అంటే ఆషామాష విషయం కాదండి. ఇక్కడ మా వాంబాయి కాలనీలో వెలిసిన వెంకటేశ్వర స్వామి, వైకుంఠ వెంకటేశ్వర స్వామిని ఇక్కడే కాదండి రాష్ట్రాలు, దేశాలు తండ్రి గారు చాలా అద్భుతంగా, చాలా సత్యంగా వచ్చే ప్రతి భక్తులకు కూడా ఎంతో ఒకంత ఆయన కంట్లో వేసిన చిన్న ఆవగింజంతా కూడా మనకు తెలియకుండా మన పనులు మనకి ఆయనకి చేసుకెళ్ళిపోతాడండి మన పనులు. ఎందుకంటే నేనెంత యగానిష్ఠగా ఉన్నా నాకు ఈ మధ్యలో దేవుడి దగ్గరికి వచ్చి కొన్ని కార్యక్రమాలు నేను కూడా చేసినందువల్ల దేవుడి మధ్యన కూడా నా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో గత నెల నాకు 1000 గజాలు అయ్యిందండి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో నేను ఈ రోజు ప్రతి దీనికి కూడా నేను సహకరిస్తున్నాను, వస్తున్నాను, నా వంతు సాయం నేను చేస్తున్నాను. నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా మంత్రి మంజుల గారితో, దొడ్డు రమణ గారితో ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నేను విడిచిపెట్టను. నాకు వచ్చిన రూపాయలు ఆ వాట నేను దేవుడికి ఖర్చు పెడతాను. వైకుంఠ ఇది రథసప్తమి కూడా నా వంతు సహకారం నా దేవుడు ఆ రోజుకి ఎంత పెడితే నేను అంత చేస్తాను. ఇంకా దేవుడి గిలక్ కదండి, చాలా అద్భుతంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కంట మించిపోతాడండి తండ్రి దేవుడు, అంత సత్యమైన దేవుడు. శ్రీ గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు అవనియండి, ప్రతి ఒక్క భక్తులకి తృప్తినిచ్చేటువంటి, ఏదంటే ఎంత తినాలనుకున్నా తిన్నా, ఏది చేయాలనుకున్నా జీవితంలో తృప్తి అనేది మనిషికి ఉండదు. కానీ తృప్తి కలిగించేటటువంటి భగవంతుడిని ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి దొడ్డి రమణ అన్నయ్య గారు, అలాగే ధర్మకర్త అయినటువంటి మంత్రి మంజుల గారు, వీళ్ళిద్దరూ ఆటుపోట్లు ఎన్నో పడుతూ లెగుస్తూ స్వామివారి పాదాలు వదలకుండా ఇక్కడ ఎలాగైనా ప్రాణం పోయినా పర్వాలేదు స్వామిని నించోబెట్టాలి, భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలు ఈ బాంబే కాలనీలో వెలిసినటువంటి స్వామివారి దయ వల్ల అందరి కోరికలు తీరాలి
అని చెప్పి ఒక గట్టి సంకల్పంతో వాళ్ళిద్దరూ చేసినటువంటి కార్యక్రమంలో ఈ రోజు సేవకులు అవనియండి, భక్తులు అవనియండి, అలాగే అన్నదానం అవనియండి, ప్రతి ఒక్కరు కూడా తృప్తి పడుతూ స్వామివారికి జై జైలు కొడుతూ గోవిందా గోవిందా అనుకుంటూ ప్రత్యేకంగా నినాదాలు పలుకుతూ వెళ్తున్నారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారి సన్నిధిలో 7 వారాలని ముడుపు కట్టుకొని ఈ 7 వారాల్లో ఒకే ఒక సంకల్పం చేసుకొని స్వామి నాకు ఈ కోరిక తీరాలి, నేను ఇలా ముడుపు కట్టుకుంటున్నాను, 7 వారాలు నీ దగ్గరకు వస్తున్నాను అంటే 7 వారాల్లోగానే ఆయన చేసి చూపించి భక్తులు ఇంకా ఆకట్టుకొని ప్రతి వందల వేల సంఖ్యలో భక్తులందరిని ఆకట్టుకునేటువంటి స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి. అలాంటి భగవంతుని మనందరికీ ప్రోత్సహించి మనందరికి ఇచ్చినటువంటి దొడ్రవనన్నయ్య గారికి, మంత్రి మంజుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి నాకు ప్రత్యేక